హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డెడ్లాక్స్ సిస్టమ్ మోడల్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. డెడ్లాక్ అంటే ఏంటి ఫస్ట్? డెడ్లాక్ అంటే అదొక సిచ్యువేషన్. ఎక్కడ? మల్టీ ప్రోగ్రామింగ్ చేసే ఎన్వైర్న్మెంట్లో. ఇది నార్మల్గా ఒక సింగిల్ సిపియూలో సింగిల్ ప్రాసెస్ ఎట్ ఎ టైం రన్ అయ్యే దగ్గర ఈ ప్రాబ్లం రాదు. ఎక్కడొస్తుంది అంటే మల్టీ ప్రోగ్రామింగ్ జరిగే ఎన్వైర్న్మెంట్లో మాత్రమే ఈ డెడ్లాక్ అనే ఒక సిచ్యువేషన్ అక్కరవుతుంది. ఎక్కడ? వేర్ అ గ్రూప్ ఆఫ్ ప్రాసెసెస్ బికమ్ పర్మనెంట్లీ బ్లాక్డ్. ఒక అంటే సిపియు ఇంకా ఏ ప్రాసెస్ని రన్ అవ్వదు. రెండు ప్రాసెస్లు కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఈచ్ వెయిటింగ్ ఫర్ ద రిసోర్స్ హెల్డ్ బై అదర్స్. ఇన్ దిస్ స్టేట్ నన్ ఆఫ్ ద ప్రాసెస్ కెన్ బి ప్రొసీడ్, కాజింగ్ ద సిస్టమ్ టు స్టాల్. సో ప్రాసెస్ 1 ఉంది, ప్రాసెస్ బి ఉంది. రెండు ప్రాసెస్లు ఉన్నాయనుకోండి. ప్రాసెస్ 1కి కావాల్సిన రిసోర్స్ ఏమో ప్రాసెస్ 2 దగ్గర ఉంది. ప్రాసెస్ 2కి కావాల్సిన రిసోర్స్ ఏమో ప్రాసెస్ 1 దగ్గర ఉంది. ఇవి రెండు కూడా ఇంకొక ప్రాసెస్ నుంచి ఒక రిసోర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వాటి దగ్గర ఒక రిసోర్స్ని ఆల్రెడీ పెట్టుకొని ఉంటాయి. సో ఈ కండిషన్లో అవి వాటి దగ్గర ఉన్న రిసోర్స్ని వదలవు, వేరే దగ్గర ఉన్న రిసోర్సెస్ వాటికి రావు. ఈ సిచ్యువేషన్ వల్ల ఏం జరుగుతుంది? సిస్టమ్ స్టాల్ అయిపోద్ది, సిస్టమ్ స్టాప్ అయిపోద్ది. సో దీన్ని మనం ఏమంటాం? డెడ్లాక్ అంటాం. టు అండర్స్టాండ్ హౌ డెడ్లాక్స్ అరైజ్, ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ అ సిస్టమ్ మోడల్ దట్ డిస్క్రైబ్స్ హౌ రిసోర్సెస్ అండ్ ప్రాసెసెస్ ఇంటరాక్ట్. ఆపరేటింగ్ సిస్టమ్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేసింది అంటే, రిసోర్స్కి ప్రాసెస్కి మధ్యలో ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ఒక సిస్టమ్ మోడల్ ఉందంట. సిస్టమ్ మోడల్ ఏంటి అంటే, ద సిస్టమ్ మోడల్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రాసెస్, రిసోర్స్. సో ప్రాసెసెస్ ఏం చేస్తాయి? ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. ప్రాసెస్ అంటే తెలుసు కదా మనకి, ఒక ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి మెమరీలో లోడ్ చేస్తాం, అదే ప్రాసెస్. నీడ్ యాక్సెస్ టు రిసోర్సెస్ సచ్ యాజ్ సిపియూ, మెమరీ, ఫైల్స్, ఐఓ డివైజెస్. బట్ దాంట్లోనే కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే మాత్రం దానికి సిపియూ టైం కావాలి, కొన్నిటికి మెమరీ కావాలి, అన్నిటికి మెమరీ కావాలి, అండ్ ఫైల్స్ కావాలి కొన్ని ప్రోగ్రామ్స్కి, అండ్ కొన్నిటికి ఐఓ డివైస్ కూడా కావాలి. అండ్ రిక్వెస్ట్ అండ్ రిలీజ్ ద రిసోర్సెస్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూట్ జరిగేటప్పుడు రిసోర్స్ని అడుగుతాయి అండ్ రిలీజ్ చేస్తాయి కూడా. అండ్ రిసోర్సెస్ ఏంటి? రిసోర్సెస్ అంటే క్లాసిఫైడ్ ఇంటూ టైప్స్, చాలా టైప్స్ ఉంటాయి. అండ్ ఈచ్ టైప్ మే హ్యావ్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్. ఎగ్జాంపుల్ సిపియూ సైకిల్స్ కానీ, ప్రింటర్, డిస్క్ డ్రైవ్స్, లేదంటే మెమరీ బ్లాక్స్, సిమాఫోర్స్, ఇవన్నీ కూడా రిసోర్సెసే. ప్రాసెస్ కంప్లీషన్ కండిషన్. ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఏ ప్రాసెస్ మస్ట్ రిక్వెస్ట్ ఎ రిసోర్స్, యూజ్ ఎ రిసోర్స్, రిలీజ్ ఎ రిసోర్స్. ఇఫ్ ద రిసోర్స్ రిక్వెస్ట్ కెనాట్ బీ గ్రాంటెడ్ ఇమీడియట్లీ, ప్రాసెస్ మస్ట్ వెయిట్. సో ఒక ప్రాసెస్కి ఇన్పుట్ డివైస్ కీబోర్డ్ కావాలి, కానీ కీబోర్డ్ ఆల్రెడీ వేరే ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు కావాల్సిన ప్రాసెస్ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో అలా జరుగుతుంది అనమాట. అండ్ రిసోర్స్ అలొకేషన్ మోడల్. At any time, a process may be one of the following states with respect to resources. అంటే రిసోర్సెస్ చూసుకుంటే ఒక ప్రాసెస్ మేబీ ఈ ఈ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. అది ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ని రిక్వెస్ట్ చేసి అయినా ఉండొచ్చు, ఒక రిసోర్స్ని ఆల్రెడీ యూజ్ చేసుకుంటూ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక రిసోర్స్ని ఆల్రెడీ రిలీజ్ చేసి అయినా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటి? ప్రాసెస్ రిక్వెస్ట్ రిసోర్స్ యూజింగ్ రిక్వెస్ట్ అనే ఒక కాల్. ఇఫ్ ద రిక్వెస్ట్ ఈజ్ అవైలబుల్, అలొకేట్ చేస్తారు. ఇఫ్ ద రిసోర్స్ ఈజ్ అవైలబుల్, అలొకేట్ చేసేస్తారు. ఓఎస్ అలొకేట్ చేస్తుంది ఆ రిసోర్స్ని. ఇఫ్ నాట్, ప్రాసెస్ ఎంటర్స్ ఇంటూ వెయిటింగ్ స్టేట్. యూజ్ స్టేట్లో ఏంటి? ప్రాసెస్ ఇస్ కరెంట్లీ హోల్డింగ్ ద రిసోర్స్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్. రిలీజ్ స్టేట్లో ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఫినిషింగ్ ప్రాసెస్ రిలీజ్ ద రిసోర్సెస్ బ్యాక్ టు ద సిస్టమ్. సో రిలీజ్ అనే ఫంక్షన్ కాల్ని. అండ్ రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్. దిస్ ఈజ్ అ డైరెక్టెడ్ గ్రాఫ్ యూస్డ్ టు మోడల్ ద సిస్టమ్. సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక గ్రాఫ్ యూజ్ చేస్తుంది. దాంట్లో ఏంటి? కాంపోనెంట్స్, ప్రాసెసెస్, రిసోర్స్ టైప్, ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద రిసోర్సెస్. సో ప్రాసెస్ నేమో సర్కిల్ లాగా, అండ్ రిసోర్స్ టైప్ నేమో బాక్స్ లాగా, ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద రిసోర్స్ని డాట్స్ ఇన్సైడ్ ద రిసోర్స్ బాక్స్ లాగా ఇండికేట్ చేస్తారు. సో ఈ ఎడ్జెస్, ఈ గ్రాఫ్లో ఎడ్జెస్ ఏంటి? రిక్వెస్ట్ ఎడ్జ్, అసైన్మెంట్ ఎడ్జ్. ఎగ్జాంపుల్ ర్యాక్. సో P1 ఏమో R1 అనే రిసోర్స్ని పట్టుకుంది, R1 ఏమో P2.
ఆర్1 ఆర్1 పీ2 కావాలి. పీ2 దగ్గర ఆర్2 ఉంది. సో, ఇట్లా సమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్స్ నాట్ యాక్చువల్ వన్. సో, ఇట్లా గ్రాఫ్ క్రియేట్ చేసి యూజ్ చేస్తారు. దిస్ షోస్ అ సర్క్యులర్ వెయిట్ ఇండికేటింగ్ ద సిస్టమ్ ఈజ్ డెడ్లాక్. ఇక్కడ చూడండి, P1కి R1 కావాలి రిసోర్స్. ఈ R1 అనే రిసోర్స్ ఎవరి దగ్గర ఉంది? P2 దగ్గర ఉంది. P2కి R2 అనే రిసోర్స్ కావాలి. R2 ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ P1 దగ్గర ఉంది. అంటే ఇది సర్కిల్ కదా. ఇంకా P1కి R1 కావాలి, దాని దగ్గర ఆల్రెడీ R2 ఉంది. సో, P1 కావాల్సింది P2 దగ్గర ఉంది, P2 కావాల్సింది P1 దగ్గర ఉంది. ఆ రెండింటికి ఇంకా ఆపోజిట్ రిసోర్స్ కావాలి. సో, అప్పుడు కీప్ వెయిటింగ్, డెడ్లాక్ అయిపోయింది అక్కడ. డెడ్లాక్ కండిషన్స్ అంటే ఏంటి? డెడ్లాక్ ఎప్పుడెప్పుడు అక్కర్ అవ్వచ్చు? డెడ్లాక్ కెన్ అక్కర్ ఓన్లీ ఇఫ్ ఆల్ దీస్ 4 కండిషన్స్ హోల్డ్ సైమల్టేనియస్లీ. ఈ 4 ఒకటేసారి జరిగితే డెడ్లాక్ అయిపోద్ది. మ్యూచువల్ ఎక్స్క్లూషన్. అట్లీస్ట్ 1 రిసోర్స్ మస్ట్ బీ నాన్ షేరబుల్. సో, అట్లీస్ట్ ఒక్క రిసోర్స్ అయినా కానీ షేర్ చేసుకునేలాగా ఉండొద్దు. ఇంకా హోల్డ్ అండ్ వెయిట్. ప్రాసెస్ హోల్డ్స్ అట్లీస్ట్ 1 రిసోర్స్ అండ్ రిక్వెస్ట్ అడిషనల్ రిసోర్స్. ఒక రిసోర్స్ని హోల్డ్ చేస్తుంది అండ్ ఇంకొక రిసోర్స్ కావాలి దానికి. సో, అప్పుడు డెడ్లాక్ అక్కరే ఛాన్స్ ఉంది. నో ప్రీమిషన్. అలర్టెడ్ రిసోర్స్ కెనాట్ బి ఫోర్స్బుల్లీ టేకెన్ అవే. సో, దాని దగ్గర ఉన్న రిసోర్స్ని తీసుకొని మళ్ళీ వేరే ప్రాసెస్కి ఇవ్వడానికి లేదు. అండ్ సర్క్యులర్ వెయిట్. ప్రాసెసర్స్ ఫార్మ్స్ అ సర్క్యులర్ చైన్ వెయిటింగ్ ఫర్ ఈచ్ అదర్స్ రిసోర్స్. సో, ఇందాక చూసినట్టుగా సర్క్యులర్ వెయిట్ ఫామ్ అవ్వాలి. సో, ఇవన్నీ జరిగితే డెడ్లాక్ జరుగుతుంది. డెడ్లాక్స్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ సిస్టమ్ మోడల్. కన్సిడర్ 2 ప్రాసెసర్స్ ఉన్నాయనుకోండి, P1 అండ్ P2, అండ్ వాటికి రిసోర్సెస్ R1 R2 ఉన్నాయనుకోండి. ఈ సినారియోలో P1 ఏమో R1ని హోల్డ్ చేస్తుంది అండ్ R2ని రిక్వెస్ట్ చేస్తుంది. P2 దగ్గర ఆల్రెడీ R2 రిసోర్స్ ఉంది, R1 కావాలి. సో, ఇక్కడ సర్క్యులర్ జరిగింది. ఆల్ 4 డెడ్లాక్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ కదా, ఇందాక చూసినవి. సో, డెడ్లాక్ అక్కర్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్ మోడల్. ద సిస్టమ్ మోడల్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది డెడ్లాక్ సిచ్యువేషన్స్. సో, ఇందాక చూసిన 4 కండిషన్స్ కూడా సిస్టమ్ మోడల్లో పార్టే. సో, ఆ సిస్టమ్ మోడల్ని చూసి OS అంచనా వేస్తుంది ఇక్కడ డెడ్లాక్ జరిగింది అని. డిజైనింగ్